జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ ను ఈడీ ఇవాళ అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హేమంత్ అరెస్ట్ జరిగితే ఆయన భార్య కల్పనా సోరెన్ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా హేమంత్ సోరెన్ కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్ కేసులో సీఎం సోరెన్ ను ఈడీ ఇవాళ ప్రశ్నించే అవకాశం ఉంది. వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఈడీ ఆయనను అరెస్టు చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం జరిగిన అధికార కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో తదుపరి సీఎంగా తన భార్య కల్పనా సోరెన్ పేరును హేమంత్ సోరెన్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చాలా కీలకం కాబట్టి ఎమ్మెల్యేలు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. $600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చేసి దాన్ని రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సీఎం హేమంత్ సోరెన్ కట్టబెట్టారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా రాంచీ, డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చవీ రంజన్ కూడా ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, ఏదైతే పూర్తిగా హేమంత్ సోరెన్ ను ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇంకోవైపు ఆయన సతీమణిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే ఆలోచనలు కూడా అక్కడి ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఈడీ విచారించబోతుంది. విచారించిన తర్వాత ఆయన వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి మొన్న ఈ ఢిల్లీలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసం దగ్గరికి ఈడీ వెళ్ళారు. కానీ ఆయన అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ రాంచీకి వెళ్ళిపోవడంతో అక్కడ ఆయన ఇంటిని మాత్రం సోదా చేశారు. అక్కడ 36 లక్షల రూపాయలు విలువైనటువంటి కార్లని, విలువైనటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిజానికి నిన్ననే విచారించాల్సినప్పటికి కూడా నిన్న ఆయన రాంచీకి చేరుకోలేదు. అందుకే ఈ రోజు 1 గంటగా ఆయన విచారించాలనుకున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం తర్వాత రాంచీకి చేరుకున్నటువంటి హేమంత్ సోరెన్ తన సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశమయ్యారు. ఒకవేళ ఏదైనా ఈడీ తన అరెస్ట్ చేస్తే తదుపరి కార్యక్రమం ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన అంతా వ్యూహాలను రచించారు. తదుపరి ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. తను అరెస్ట్ చేస్తే తన భార్య కల్పనా సోరెన్ ను సీఎం గా చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఎమ్మెల్యేలంతా కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. రాత్రి వరకు కూడా ఎదురు చూసిన ఆయన అక్కడికి రాలేదు. దాంతో సీఎం కు సంబంధించినటువంటి 2 కార్లు, అదేవిధంగా 36 లక్షల నగదు పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని వెళ్ళిపోయారు. మరో విషయం, ఢిల్లీ నుంచి 1250 కిలోమీటర్ల కారులోనే ప్రయాణించి రాంచీకి హేమంత్ సోరెన్ చేరుకున్నారు. ఈ మధ్య కాలంలో ఎందుకు ఆ విధంగా ఆయన ప్రయాణించారన్న దానిపైన అయితే పార్టీ వర్గాలు స్పష్టంగా చెప్పడం లేదు. సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో నిన్న సమావేశమైనటువంటి సోరెన్ ఈ యొక్క రాబోయే మార్పుల గురించి కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు కనుక ఏదైనా అరెస్ట్ చేస్తే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా రాజ్భవన్, అదేవిధంగా ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అయితే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని కూడా సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సో ఈ రోజు అయితే రాంచీలో కొన్ని కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. బీహార్ తర్వాత మళ్ళీ ఇక్కడ జార్ఖండ్ లో కూడా తమ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ భావిస్తుంది. సుమారు 7-8 మంది ఎమ్మెల్యేలు కనుక విపక్ష కూటమి నుంచి రాగలిగితే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొంతమంది ఆర్జేడీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ కు మాత్రం 13 మందికి పైగా ఒక ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే
మళ్ళీ అక్కడ కూడా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అంటున్నట్టు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.